ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, పూజా మందిరంలోని దేవుళ్ళ అందరికీ కూడా ఒకే నైవేద్యం పెట్టవచ్చా? జనరల్గా వచ్చేటువంటి ధర్మ సందేహం. అయితే మనకేంటి అనంటే, పూజా మందిరం అనంటే చిన్న చిన్నవి ఫోటో ఫ్రేమ్స్ కానీ విగ్రహాలు కానీ చిన్న చిన్నగా ఉంటాయి. రకరకాలుగా ఉంటాయి, చాలా ఉంటాయి. అమ్మవార్ల ఉంటాయి, అయ్యవార్ల ఉంటాయి. ఆ విధంగా ఎవరికి నచ్చిన వాళ్ళు అన్నీ కూడా పెడతాము. పెట్టినప్పుడు ప్రతిరోజు కూడా దీపారాధన చేసి మనం చదవాల్సినటువంటి శ్లోకాలన్నీ కూడా చదువుతారు. చదివి ఇప్పుడు దేవుడు పటాలన్నిటికీ పూలు అనేటువంటివి కూడా చక్కగా డెకరేషను పూలు అలంకరణ అనేది మనం చేస్తాం. చేసిన తర్వాత సరే ఏవైనా సరే పూజకి సంబంధించినటువంటివన్నీ కూడా స్తోత్రాలు శ్లోకాలన్నీ చదువుతారు. అయితే మనం సహజంగా నిత్య దీపారాధన అనేది చేసిన తర్వాత షోడశోపచారాలతోటి మరి పూజ చేయటం అనేది జరుగుతుంది. ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకంగా షోడశోపచారాలు అనేది ఎవరు కూడా చదవరు. షోడోపచారాలు అనేటువంటిది మనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి, ఇప్పుడు రాముల వారు కావచ్చు, అమ్మవారు కావచ్చు, వెంకటేశ్వర స్వామిది కావచ్చు, ఒకసారి మనం చదివాము అనంటే అవి మనం సమర్పిస్తూ ఉంటాం. ఒక్కొక్కరికి విడివిడిగా మనం చెయ్యం, ప్రత్యేకంగా అయితే తప్ప, ఏవైనా ప్రత్యేక పూజలు ఉంటే తప్ప. అట్లా ఏమవుతుందంటే షోడశోపచారాలతోటి పూజా ప్రాసెస్ అనేటువంటిది సరే మనం సమర్పిస్తాం. అలాగే నైవేద్యం టాపిక్ వచ్చేసరికి మాత్రము మరి ఒకే నైవేద్యం పెట్టవచ్చా అంటే నిక్షేపంగా పెట్టవచ్చు. ఒక్కటే బౌల్లో నిత్య నైవేద్యము, ఇప్పుడు సహజంగా నిత్య పూజా విధానం అనేది చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా పండగలు పబ్బాలకి ఎక్కువగా రకరకాల పిండి వంటలు అవన్నీ కూడా పెడుతూ ఉంటారు. రోజువారీ అన్నప్పుడు పాలు పెడతారు, కొంతమంది బెల్లం ముక్క నైవేద్యం పెడతారు, లేదా అటుకులు బెల్లము పెడతారు. అలా ఏమవుతుందంటే మనం నైవేద్యం అనేది పెడతాం. దాన్ని మనం మహానైవేద్యం అంటాం. మహానైవేద్యం అంటే అన్ని దేవుళ్ళకి కలిపి నైవేద్యం పెడతాం. ఇప్పుడు ఏదైనా ఒక మంత్రాన్ని మనం అనుష్ఠానం చేస్తున్నాము అన్నప్పుడు మాత్రం, ఇప్పుడు కొంతమంది ఒక 10,000 సార్లు ఈ మంత్రాన్ని మేము చేయాలి అనుకుంటారు, లేదా ఏదైనా ఒక సంకల్పం అనేది అనుకుంటారు. అది చేసేటప్పుడు మాత్రమే అక్కడ ఆ నైవేద్యము అనేటువంటిది స్పెషల్గా సమర్పించటం జరుగుతుంటుంది. అది కూడా ఎవరిదైతే ఆ మంత్రాన్ని మనం గనక చేస్తూ ఉంటామో అక్కడ మాత్రమే మనము మంత్రాధ్య దేవతకు ప్రత్యేక నైవేద్యము అనేటువంటిది సమర్పిస్తాము. అది తప్పించి మిగతా రోజులన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక నైవేద్యం అనేది పెట్టి దాన్ని మనం మహానైవేద్యంగా భావించి నైవేద్యం పెడుతుంటాము, హారతిస్తాము. ఎక్కువ మందిలో కూడా సందేహం ఏమిటి అని అంటే, అట్లా నైవేద్యం పెట్టవచ్చా? అయ్యో మాకు తెలియదమ్మా, అందుకని చిన్న చిన్న బౌల్స్లో ఒక్కొక్క దేవుడి ముందు ఇట్లా ఇట్లా పెట్టేవాళ్ళం మేము అంటారు కొంతమంది. అవసరం లేదు. ఒకటి మహానైవేద్యం అనేది పెట్టవచ్చు, దాన్ని మహానైవేద్యం అంటాం. స్పెషల్గా ఒక్కొక్కరికి అనేది అవసరం లేదు. ఆ విధంగా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి నేను ఇవన్నీ జనరల్గా ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళు అడుగుతుంటారు. సో అవి గుర్తొచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అంత ముందు రోజు ఎవరైనా ఏమన్నా అడిగారు అని అంటే డెఫినెట్గా ఇక్కడ నేను అందరికీ కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది. సహజంగా మనకు అన్నీ తెలిసినవే, కానీ చెప్పాలనేది అది స్ట్రైక్ అవుతూ ఉండదు. జనరల్గా ఎవరైనా వచ్చి ఇది డౌట్ క్రియేట్ చేస్తే, అది అడిగితే మాత్రం ఓహో ఇది మన వాళ్ళు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో తెలియచేద్దాము అని చెప్పేసి అనిపించి, నేను ఎవరికైనా సరే ఎటువంటిదైనా జనరల్గా సందేహం అనేది వస్తూ ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు అడుగుతుంటారు. అది గుర్తు పెట్టుకొని నేను వాళ్ళకి చెప్పి వాళ్ళతో పాటుగా మన అందరికీ కూడా తెలియచేయటము, యూనివర్సల్గా అందరికీ కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది.